ఆయన ఒకటి కోరితే అధిష్టానం మరొకటి తలచింది. ఇక్కడికంటే అక్కడే బాగుంటుందని సూచించింది. చివరకు పార్టీ నిర్ణయానికి ఓకే చెప్పారు ఆ సీనియర్ లీడర్. ఈ నిర్ణయంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 3 నియోజకవర్గాలకు పీఠమూడి వీడినట్టే అనే భావనలో ఉంది టీడీపీ అధిష్టానం. ఇంతకీ ఎవరా నేత? ఆ ఒక్క నిర్ణయంతో 3 నియోజకవర్గాలకు లింక్ ఏంటి? మనసు మార్చుకున్న ఆనం ఆత్మకూరు నుంచి పోటీకి గ్రీన్ సిగ్నల్. నెల్లూరు జిల్లాలో 3 సీట్లకు లైన్ క్లియర్. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున వెంకటగిరి నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. ఏడాది క్రితం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో బరస్ట్ అయ్యారు. దీంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు అనే ఆరోపణలతో సస్పెన్షన్ కి గురయ్యారు ఆనం రామనారాయణ రెడ్డి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆనం కూడా అప్పుడు టీడీపీకి దగ్గరయ్యారు. అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలు, లోకేష్ ప్రోగ్రామ్స్ లో యాక్టివ్ గా ఉంటూ మళ్లీ వెంకటగిరి టికెట్ ఆశించారు. ఆయన టీడీపీ మొదటి లిస్ట్ లోనే తన పేరు ఉంటుందని ఆశించారు. అయితే కోటమిరెడ్డికి సీట్ కన్ఫర్మ్ అయింది, కానీ ఆనం పేరు ఇంకా ప్రకటించలేదు. దీనికి కారణం ఆనంకి నియోజకవర్గం ఖరారు కాకపోవడమే. 2009లో ఆత్మకూరు నుంచే ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ సమీకరణాల్లో భాగంగా వెంకటగిరికి మారారు ఆయన. ఇప్పుడు టీడీపీలో చేరిన తర్వాత కూడా అదే సీట్ ఆశించారు ఆయన. అయితే అధిష్టానం మాత్రం ఆనం అవసరం ఎక్కువగా ఆత్మకూరులో ఉందని భావించి అక్కడికే వెళ్లాలని సూచించింది. ఆత్మకూరుకు వెళ్లని పక్షంలో సర్వేపల్లికి పంపిస్తే ఎలా ఉంటుంది అనే దానిపై టీడీపీ సర్వే కూడా చేయించింది. కానీ చివరకు ఆత్మకూరు అయితేనే కరెక్ట్ అని భావించింది టీడీపీ. దీనిపై మొదట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుని ఆనం ఇప్పుడు మాత్రం మనసు మార్చుకొని పోటీకి అంగీకరించారు. అధికారికంగా ప్రకటించకపోయినా నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ చేయమని జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశానుసారం ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆత్మకూరులో పోటీకి ఆనం ఒప్పుకోవడానికి ఇంకో బలమైన కారణం కూడా ఉందట. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆర్థికంగా బలమైన నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్న కారణంగా ఆత్మకూరులో అండగా ఉంటారు అనే భరోసాతో పోటీకి సిద్ధమయ్యారట. సీనియర్ పొలిటీషియన్ అయిన ఆనం సంతృప్తి చెందడంతో నెల్లూరులో తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్ లో ఉన్నారట. ఆనం ఆత్మకూరుకు వెళ్తే సర్వేపల్లిలో సోమిరెడ్డి పోటీకి లైన్ క్లియర్ అయినట్టే. ఇక వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణ లేదంటే డాక్టర్ మస్తాన్లో ఎవరో ఒకరికి సీట్ ఇచ్చే అవకాశాలున్నాయి.